హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రివ్యూ చేయబోతుంది హెబ్బా నబ్బా నటించిన దెబ్బ దెబ్బ. సినిమా చాలా బాగుంది, కానీ పర్సనల్ గా నాకు నచ్చదు. బాగానే ఎక్స్ట్రా ఈ సినిమాలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, కానీ నాకు మూడ్ రాలేదు. బ్యాటరీ వీక్ ఏమో. సినిమాటోగ్రఫీ గురించి నాకేం తెలియదు, కానీ సినిమాటోగ్రఫీ బాధదని చెప్తా, ఎందుకంటే బాగుందని చెప్తే కాంట్రవర్సీ ఏమి ఉండదు కాబట్టి. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఆ ఐటమ్ కంటే నేనే బాగా చేస్తాను అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అంతా బాగానే ఉంది, కానీ మధ్య మధ్యలో మార్నింగ్ సాంగ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఎందుకు నీకు బతుకు. ఈ సినిమాలో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఎమోషన్ సీన్స్ లో వచ్చే విప్లవం గురించి. బాగుంటుంది. ఇక సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమాలో నాకు బాగా నచ్చింది ఆ క్లైమాక్స్ సీన్. విలన్ హీరోని చంపేసి హీరోయిన్ ని రేప్ చేసే సీన్ నాకు బాగా నచ్చింది. మరోవర్ ఐ కుడ్ సే ఇట్ ఇస్ ద బెస్ట్ క్లైమాక్స్ సో ఫార్. ఇక సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా బాగుంది, కానీ నాకు పర్సనల్ గా అసలు నచ్చదు. ఈ సినిమాలో మేజర్ గా చెప్పుకోవాల్సింది హీరో పర్ఫార్మెన్స్ గురించి. సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆయనకి సూపర్ రైడర్ అని అవార్డు కూడా ఇవ్వచ్చు. హీరో పర్ఫార్మెన్స్, హీరో క్యారెక్టరైజేషన్ చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాలో హీరో మెయిన్ గా రోడ్డు మీద తిరుగుతూ అందరినీ బూతులు తిడుతూ ఉంటాడు. బేసిక్ గా అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి క్యారెక్టరైజేషన్ అడాప్ట్ చేసుకున్నారా తెలుస్తుంది. ఈ సినిమాలో నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే ఎమోషన్ సీన్స్ లో కూడా హీరో బూతులు తిట్టాడు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో అగ్గిపెట్టి మంచాకి కత్తెర పాపకి ఉండే ఇంటిమేట్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇంక ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా అంతా బాగానే ఉంది, ఇక్కడ ఉన్న వన్ అండ్ ఓన్లీ నెగిటివ్ నేను ఇచ్చే టమాటాలు. ఫైనల్ గా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఇచ్చే టమాటాలు 1.25. ఈ సినిమా చూసిన తర్వాత మీరేనే టమాటాలు ఇస్తారు కామెంట్ చేయండి. ఇది ఎవరు స్కూప్ చెప్పుకొని చూద్దాం. చెప్పు చెప్పు.